30వ ఇంటర్ క్లబ్ జూనియర్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17, 18 తేదీలలో వైజాగ్లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు డిఎస్టీఓ శ్రీనివాసరావు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అర్జున్ రావు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 30వ ఇంటర్ క్లబ్ జూనియర్ సీనియర్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి టైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అర్జున్ రావు అధ్యక్షత వహించగా జిఎస్టీఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటర్ క్లబ్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 150 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ టైక్వాండో క్రీడాకారులు మరోసారి స్టేట్ ఛాంపియన్స్గా నిలవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ కార్యదర్శి అర్జున్ రావు మాట్లాడుతూ సెప్టెంబర్ 8, 9 తేదీలలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా క్రీడాకారులు సన్నద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ సభ్యులు డిఎన్ సత్యనారాయణమూర్తి, కెవి సత్యనారాయణ, ఎన్ రత్నం, పి త్రిమూర్తులు, లక్ష్మీనారాయణ, అఖిల, డాక్టర్ అబ్రహాం పెద్ద సంఖ్యలో క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి మండలాల్లో క్లబ్స్ ఏర్పాటు చేస్తూ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండలాల యూనిట్లలో క్లబ్స్కి ఏర్పాటు చేసి ఆ క్లబ్స్ నుంచి ఒక మండల యూనిట్ వచ్చి మండల యూనిట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కాంపిటీషన్ జరుగుతాయి. అటువంటి సంఘానికి నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బోర్డు గుర్తింపు ఇస్తారు. అటువంటి కార్యక్రమాల్లో టైక్వాండో అసోసియేషన్ అర్జున్ రావు గారు నేను చిన్నప్పటి చూస్తున్నాను. ఇంటర్ క్లబ్ టోర్నమెంట్స్ అనేవి చక్కగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టైక్వాండో క్రీడాకారులకి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ గ్రామీణ క్రీడాకారుల నుంచి వస్తుంది. డైరెక్ట్గా డిస్టిక్ లెవెల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి డిస్టిక్ టోర్నమెంట్ అంటే మ్యాక్సిమం కరస్పాండెన్స్ ఆ న్యూస్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంది. అటువంటి సందర్భంలో అక్కడ క్లబ్ ఉంటే క్లబ్కి ఇన్ఫర్మేషన్ అంతా క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ ఉద్దేశం ఈ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బోర్డు 2012లో స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ఓవరాల్ ఛాంపియన్షిప్ 3rd ప్లేస్ వచ్చింది. ఎప్పుడు అప్పుడే 7 టైమ్స్ నుంచి మనం ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. మనకి డైలీ వర్షాలు పడడం, గ్రౌండ్ అంతా తడిసిపోవడం గురించి ప్రాక్టీస్ లోపం, అలాగే సబ్ జూనియర్స్ అందరూ జూనియర్స్లోకి వచ్చారు. ఆ 2 ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ఒక అడుగు వెనక ఇవ్వాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు బాగా చేసి మళ్ళీ మన ఫస్ట్ ప్లేస్ ఈస్ట్ గోదావరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఆ ప్లేస్ మళ్ళీ నిలబెట్టాలి. మళ్ళీ గట్టిగా కష్టపడి ప్రాక్టీస్ చేయండి. ఇది అయిపోతే జూనియర్ నుంచి స్టేట్లో మెడల్ కొట్టిన తర్వాత జూనియర్ ఆగ్రాలో జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 8, 9 ఆగ్రాలో జరిగే సీనియర్ నేషనల్కి అనమాట. సబ్ జూనియర్ అక్కడ సబ్ జూనియర్ క్యాండిడేట్ జూనియర్ క్యాండిడేట్స్ కలిపి ఆగ్రాలో జరిగే సెప్టెంబర్ 8, 9 దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు.